వన్డే వరల్డ్ కప్ 2025లో భారత మహిళల జట్టు అదరగొడుతోంది. కొలంబో వేదికగా పాక్తో జరిగిన మ్యాచ్లో గ్రాండ్ విక్టరీ సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 247 రన్స్ చేసింది. లక్ష్య ఛేదనలో పాక్ ఉమెన్స్ టీం 159 రన్స్కి ఆలౌట్ అయింది. క్రాంతిగౌడ్, దీప్తి శర్మ చెరో 3 వికెట్లతో సత్తా చాటారు. బ్యాటింగ్లో హర్లీన్ డియోల్, రిచా ఘోష్, ప్రతీక రావల్ రాణించారు. మహిళల వన్డే వరల్డ్ కప్ 2025లో భారత జట్టు అదరగొట్టింది. పాకిస్తాన్ పై 88 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 247 పరుగులకు ఆల్అౌట్ అయింది. హర్లీన్ డియోల్ 46 రన్స్ చేసి టాప్ స్కోరర్ గా నిలిచింది. రిచా ఘోష్ 35, జెమీమా 32, ప్రతీక రావల్ 31 పరుగులతో రాణించారు. ఇక బౌలింగ్ లో క్రాంతిగౌడ్, దీప్తి శర్మ చెరో 3 వికెట్లతో పాక్ పనిపట్టారు. స్నేహ రాణాకు 2 వికెట్లు దక్కాయి. పాకిస్తాన్ టీం 248 పరుగుల లక్ష్య ఛేదనలో కుప్పకూలింది. భారత ప్లేయర్ల కట్టుదిట్టమైన బౌలింగ్తో 43 ఓవర్లలో 159 పరుగులకే ఆల్అౌట్ అయింది. పాక్ తరపున సిద్రా అమీన్ 81 రన్స్తో ఒంటరి పోరాటం చేసింది. పాక్ జట్టు 26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. సిద్రా అమీన్ చక్కని బ్యాటింగ్తో పాకిస్తాన్ను ఆదుకునే ప్రయత్నం చేసింది. నటాలియాతో 4వ వికెట్కు 69 పరుగులు జోడించి ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేసింది. అయితే నటాలియాను క్రాంతి అవుట్ చేయడం, ఆ వెంటనే సనాను దీప్తి వెనక్కి పంపడంతో భారత్ పట్టు బిగించింది. అంతకుముందు భారత జట్టు బ్యాటింగ్లో తడబడింది. పాక్ బౌలర్లు లైన్ అండ్ లెంత్ తో బౌలింగ్ చేయడంతో పరుగులు చేయడానికి చెమటోర్చారు భారత ప్లేయర్లు. ఆఖర్లో రిచా దూకుడుగా ఆడటంతో మెరుగైన స్కోర్ సాధించింది టీమిండియా. ఓపెనర్లు స్మృతి మందానా 23, ప్రతీక రావల్ 31 రన్స్ చేశారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 19 పరుగులు చేశారు. వరుస ఓవర్లలో హర్లీన్, జెమీమా అవుట్ కావడంతో భారత్ చిక్కుల్లో పడింది. ఇక చివర్లో దీప్తి శర్మ, స్నేహ రాణా రాణించడంతో 247 పరుగులు చేసింది భారత్. డయానా బేగ్ 4 వికెట్లు తీసింది. సాదియా ఇక్బాల్, ఫాతిమా సనాకు చెరో 2 వికెట్లు దక్కాయి. భారత్ తన తర్వాతి మ్యాచ్లో గురువారం దక్షిణాఫ్రికాను ఢీకొట్టనుంది.